విచక్షణ దీపం అంటే మనలో ఆనందం నిండి ఉంటే తప్పక దానిని లోకానికి బహిర్గతం చేయగలం. ప్రతి కుటుంబంలోనూ ఆనందాన్ని పంచగల ఒక వ్యక్తి ఉంటే మంచిది. దేవుని మందిరం ముందు దీపాన్ని వెలిగించినట్లే మనలో విచక్షణా దీపాన్ని వెలిగించాలి. అప్పుడు ఏ చెడు మనలను ఏమీ చేయలేదు. ప్రాపంచికతతో నిండి ఉన్న హృదయంలో చూపు ఉండదు. విశ్వమనే వీణతో మన జీవన శృతిని అనుసంధానించకపోతే నిర్మాణాత్మక రాగాలు మన నుండి వెలువడవు. ఎవరిలో ఈ స్వరం పలుకుతుందో అతను స్వీయ ప్రయోజనాన్ని పొందడమే కాకుండా ప్రపంచానికి కూడా మేలును కలిగిస్తాడు. ఆ మహనీయుని జీవితం నుండి తేజోపుంజాలు నలుదిశలా అఖండ ప్రకాశంతో వెలువడతాయి. అతనిలోని సంతోష కిరణాలు ప్రపంచాన్ని తప్పక స్పృశిస్తాయి. అందుకై మనం భగవంతుణ్ణి ఈ విధంగా వేడుకోవాలి. శ్రీమన్నారాయణ, నా జీవితం ఒక ఆశీర్వాదం వలె భాసిస్తూ తోటివారికి ఉపయోగపడేలా చేయుము. నా వలన ఎవరి హృదయము భారంగా అవకుండునుగాక. నా దారిలో పయనించు వారికి నా నుండి ఆనందకిరణాలు సోకుగాక. నా అంతర్యామివైన నిన్ను నేను కనుగొందునుగాక. నీ ఉనికి వలన నాలో నిరాశా నిస్పృహలు దూరమగునుగాక. లోకా సమస్త సుఖినో భవంతు.